గారు ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఎంపీగా ఎందుకు మారారు? అంటే నాకు అది రాజకీయాల్లో నాకు ఒక శాపం ఉందేమో. ఏందో అది? నేను పని చేసిన చాట మరలా నిలబడే అవకాశం నాకు రాలా. ఓకే. ఆఖరి తూర్పు నియోజకవర్గంలో మాత్రం నాకు అటువంటి అవకాశం వచ్చింది. ఓకే. నేను గన్నవరం ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్గా గెలిచాను. వాళ్ళు చాలా శక్తివంతుల మీద గెలిచాను. నేను గెలిచింది కూడా తెలుగుదేశం పార్టీ మీద గెలిచాను. అవును. ఒకవేళ తెలుగుదేశం పార్టి డమ్మీ అయ్యి ఇంకో పార్టీ మీద కాదు నేను గెలిచింది. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మీద థర్డ్ ప్లేస్. గెలిచాను. మరి నాకు నేను గెలిచిన వెంటనే నేను రామారావు దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఆయన కూడా నన్ను చాలా గొప్పగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. మరి నాకు అసెంబ్లీ సీటు ఇవ్వలేకపోయారు ఆ రోజున. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు. 94 దానికి ఏంటంటే అది నా మీద ఎవరైతే ఓడిపోయారో ఆ కుటుంబంతో ఆడుకున్న సన్నిధి సంబంధం కావచ్చు, వారి రిక్వెస్ట్ మీద మాకు ఈసారి గన్నవరం ఇవ్వండి ఓకే. అని చెప్పబట్టి ఏదన్నా కానీ చెప్పి మొత్తం బట్ నన్ను అకామిడేట్ చేయాల్సింది ఎక్కడైనా ఒక గట్టి పట్టుదలతో చంద్రబాబు గారు విజయవాడ పార్లమెంట్కి వెళ్ళమన్నారు. విజయవాడ పార్లమెంట్కి వెళ్ళమన్నప్పుడు కొంచెం నేను పార్లమెంట్ అంటే చాలా పెద్దది. ఒక శాసనం ఒక నియోజకవర్గ స్థాయి నుంచి 7 నియోజకవర్గాల స్థాయికి వెళ్ళాలంటే ఆర్థికంగా కూడా నా దగ్గర అవకాశాలు లేవు. నేను కాకపోతే రోజు పోరాటం చేయలేము కదా. అందుకని నాయకుడి మాట వినాలని చెప్పి నేను వెళ్ళాను. మరి